హాయ్ అండి, వెల్కమ్ టు జక్కంపూడి రెసిపీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మొక్కజొన్న గారెలు. ఇవి మనకి ఈ సీజన్లో విరివిగా దొరుకుతాయి కదండి. ఇంత ఈజీగా దొరికే ఈ ఫుడ్ని మనం చాలా ఈజీగా అనుకుంటాము, మొక్కజొన్న కంకులే కదా అని. కానీ ఇవి మనం తరచుగా తీసుకోవడం వల్ల ఇందులో ఉన్న విటమిన్ B12 అనేది పుష్కలంగా ఉంటుంది. అంతేకాదండో ఈ పోలిక్ యాసిడ్, ఐరన్ శాతం కూడా చాలా ఎక్కువ. రక్త కణాల ఉత్పత్తి కూడా బాగా పెరుగుతుందంట. ఎక్కడ చూసినా కానీ 100లో 99% వరకు చాలామంది రక్తహీనతతో బాధపడుతున్నారు కదా. ఈ ఫుడ్ అనేది వారంలో 2 సార్లు తీసుకోండి. రక్తహీనత అనేది పోయి మనకి బ్లడ్ అనేది అద్భుతంగా పెరుగుతుంది. ఇప్పుడు మనం గారెలు అనేది ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో చూసేద్దాం. ఒక బౌల్ తీసుకొని ఇందులో ఇప్పుడు మనం తీసుకున్న ఈ మొక్కజొన్నల్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని, వాటర్ అస్సలు యాడ్ చేయొద్దండి. ఇందులో సాల్ట్ వచ్చేసి ఒక పావు టీ స్పూన్ వరకు వేసుకోండి. అలాగే బెల్లం వచ్చేసి నేను తురుముకొని పక్కన పెట్టుకున్న ఒక కప్పు వరకు, ఇందులో 2 టీ స్పూన్ల వరకు బెల్లం అనేది వేసుకోండి. ఇలా వేసేసి మూత పెట్టేసి చక్కగా కచ్చాబిచ్చాగా మిక్సీ పట్టేయండి. మరి ఎక్కువగా కాకుండా కచ్చాబిచ్చాగా పడితే సరిపోతుంది. ఇలా పట్టిన ఈ పేస్ట్ని తీసి ఒక బౌల్లోకి యాడ్ చేసుకున్నాం. చూడండి, నేను ఇలా కచ్చాపచ్చాగా పట్టాను అనమాట. మనకి ఈ మొక్కజొన్నల్లో వాటర్ కంటెంట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం వాటర్ అనేది అస్సలు యాడ్ చేయని అవసరం లేదు. ఇప్పుడు ఈ బ్యాటర్ మొత్తాన్ని కూడా ఒక బౌల్లోకి తీసేసుకుందాం. మిగిలిన మొక్కజొన్నలను కూడా మొత్తం అన్నిటినీ కూడా ఇలాగే మిక్సీ పట్టేయండి. ఇప్పుడు బెల్లం అనేది మనం కప్పు వరకు తీసుకున్నాం కదా, మిగిలిన బెల్లం మొత్తాన్ని కూడా ఈ మొక్కజొన్నల్లో వేసేసి మిక్సీ పట్టేయండి. మనం షుగర్తో చేసే వాటికంటే కూడా బెల్లంతో చేసే వాటిలో మనకి ఐరన్ శాతం అనేది ఎక్కువగా ఉంటుంది. హెల్త్ పరంగా కూడా చాలా మంచిది. ఇప్పుడు ఇలా తీసుకున్న ఈ బ్యాటర్ మొత్తాన్ని కూడా ఒక బౌల్లోకి వేసేసుకున్నాం. ఇందాక తీసుకున్నాం కదండి, అదే బౌల్లో ఈ బ్యాటర్ మొత్తాన్ని కూడా వేసేసుకొని ఇందులో బియ్యపిండి బియ్యపిండి వచ్చేసి 2 టీ స్పూన్ల వరకు వేసుకోండి. మీకు బియ్యపిండి అయినా వేసుకోవచ్చు, లేదా మైదా అయినా యాడ్ చేసుకోవచ్చు. మనం బియ్యపిండి వేస్తే కొంచెం కరకరలాడుతూ వస్తాయి అనమాట. లేదా మీరు ఏ పిండిలో అవసరం లేకోకుండా ఇలా ఉత్తిగా అయినా సరే మీరు గారెల కింద వేసేసుకోవచ్చు. కానీ బియ్యపిండి యాడ్ చేయడం వల్ల మనకి కొంచెం క్రిస్పీనెస్ అనేది వస్తుంది అనమాట ఈ గారెలకి. నేను 3 టీ స్పూన్ల వరకు బియ్యపిండి అనేది వేసుకొని ఇలా మొత్తం కూడా బాగా మిక్స్ చేసేసాను. వాటర్ అస్సలు యాడ్ చేయలేదండి. మనకి ఈ మొక్కజొన్నలు పట్టిన ఈ పిండిలోనే మనకి వాటర్ కంటెంట్ అనేది ఉన్నది కాబట్టి వాటర్ అనేది అస్సలు యాడ్ చేయలేదు నేను. ఇలా మొత్తం కూడా బాగా కలిపేసుకొని ఒక 5 నిమిషాల వరకు పక్కన పెట్టేస్తే చక్కగా చూడండి మనకి మెత్తగా ఇలా వచ్చేస్తుంది అనమాట. ఇలా కొంచెం కొంచెంగా పిండి తీసుకొని గారెలాగా చేసుకోండి. మనకి వాటర్ యాడ్ చేస్తే మనకి అది జోరైపోయి ఇలా గారె చేయడానికి కూడా రాదనమాట. మనం వాటర్ యాడ్ చేయకోకుండా ఇలా ప్రిపేర్ చేసుకున్నామంటే మనకి చక్కగా గారె అనేది వస్తుంది, క్రిస్పీగా ఫ్రై అవుతుంది. ఆయిల్ కూడా అస్సలు పేర్చదండి. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది వేసుకుందాం. ఇలా వేసి ఆయిల్ బాగా హీట్ అవనివ్వాలన్నమాట. ఇప్పుడు మనం ముందుగా చేసుకున్న గారెలు ఉన్నాయి కదా, ఈ గారెల్ని ఒక్కొక్కటిగా ఈ కాగిన ఆయిల్లో వేసేయండి. ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత గరిటె పెట్టి చక్కగా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి కూడా ఇలా తిప్పుతూ ఈ గారెల్ని ఫ్రై చేసుకోండి. చూడండి ఎంత కలర్ఫుల్గా మనకి ఇలా కలర్ అనేది చేంజ్ అయిన తర్వాత తీసి ఒక బౌల్లోకి యాడ్ చేసుకోండి. ఆరోగ్యపరంగా ఎంతో అద్భుతమైన బెనిఫిట్స్ ఉన్న మొక్కజొన్న గారెలు అనేవి రెడీ అయిపోయినాయి కదా. మనకి సీజనబుల్గా కూడా దొరుకుతాయండి. 100లో 99% బ్లడ్ లేదని రక్తహీనతతో బాధపడేవారు చాలామంది ఉన్నారు. ఈ ఫుడ్ అనేది మనకి ఇప్పుడు సీజనబుల్గా దొరుకుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వారానికి 2 సార్లు అయినా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉన్నాయి ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే బటన్ ఉంటుంది. ఆ బటన్ ప్రెస్ చేశారంటే నా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.